సకల వేదాల సారం గాయత్రి మంత్రం. గాయత్రి ఆ అమ్మకు 3 ముఖాలు. గాయత్రి, సావిత్రి, సరస్వతి. గాయత్రి ఇంద్రియాలకు నాయకత్వం వహించేది. సావిత్రి సత్యాన్ని అన్వేషించి పోషించున్నది. సరస్వతి వాగ్దేవికి ప్రతిరూపం, జ్ఞానాన్ని కలిగిస్తుంది. గాయత్రీదేవి హృదయాన్ని, సావిత్రీదేవి వాక్కును, సరస్వతీదేవి క్రియను సరిగ్గా చెప్తారు. హృదయంతో చేసే ఆలోచన, మనసు పలికే మాట, శరీరం చేసే పని అన్నింటినీ త్రికరణ శుద్ధి చేయునదే గాయత్రీ మంత్రం. ఎంతో మహిమ కలది. గాయత్రీ మంత్రాన్ని ఏ వేళల్లో ఎలా ఉచ్చరించాలి అన్న విషయాలను తెలుసుకునే ముందు అసలు గాయత్రీ మంత్రంలో దాగి ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుందాం. ఓం భూర్భువస్సువ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. గాయత్రీ మాతను కొలిచే 9 వర్ణనలు ఈ మంత్రం. ఓం భూ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఒక్కసారి వివరంగా చూస్తే ఓం అనేది ప్రణవనాదం. హిందుత్వంలో ఎంతో ప్రాముఖ్యత కూడిన పదం. ప్రణవ మంత్రానికి విత్తనం లాంటిది. పలికే ప్రతి మంత్రానికి ఆది ప్రణవనాదం ఓంకారం. భూ ఇమిడి ఉన్న పదార్థం అని అర్థం. దైవం కంటికి కనిపించే అన్ని జీవులలో, అన్ని పదార్థాల్లో, సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో ఉంటాడు. ఆది లేదు, అంతము రాదు. భువః ప్రాణశక్తిని మనలో నింపే భగవంతుడు ప్రతి కదలికలోనూ ఉంటాడు. సర్వలోకాలను ఆవహించి వాటిలో కదలికలకు కారణమవుతున్న విశ్వం మొత్తం తానే ఆవహించి నడిపిస్తున్నవాడు. కంటికి కనిపించని, ఆలోచనలకు అందని ఒక అద్భుత శక్తి దైవం. సువః దైవం తనచే సృష్టించబడిన మన భౌతిక శరీరంలో విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు. ప్రతి మనిషి చేసే కర్మలలో తాను ఉంటాడు. అనుభవాల రూపంలో కనిపిస్తూ ఉంటాడు. తత్ ఆ పైన చెప్పిన సర్వకాల సర్వలోక సర్వావస్థల్లో దైవం ఉంటాడని. సవితుర్ అతల సుతల వితల రసాతల తలాతల పాతాల భూ బ్రహ్మ సుర నాగ సత్య స్వర్గ భువ లాంటి 14 లోకాలను పాలించి రక్షించే తల్లి. వరేణ్యం జగత్తులో ఆకర్షణలన్నింటినీ వదిలి దైవం, సత్యం అనే వాటికి వరింపచేసేది. నిజం యొక్క స్వచ్ఛతను నేర్పేది. భర్గో అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగువైపు సన్మార్గంలో నడిపించే దైవం. దుష్టశక్తులను తరిమి దైవశక్తిని నిలుపుతుంది. దేవస్య దేవతలందరికీ ఆది అయి స్వయం ప్రకాశ రూపమైన బ్రహ్మరూపం. ధీమహి అంటే ధ్యానించుచున్నాను అని. ధియో యోనః ప్రచోదయాత్ మనఃపూర్వకంగా ప్రార్థించుచున్నాను అని. మొత్తంగా వర్ణన, ధ్యానం, ప్రార్థన ఈ మూడింటితో పొందే సిద్ధి ఒక్క గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించటం ద్వారా పొందవచ్చు. సకల దేవతల ఆరాధన సాధ్యమవుతుంది. సర్వరోగ నివారిణి, సర్వదుఃఖ పరివారిణి, సర్వవాంఛ ప్రదాయిని గాయత్రి. అటువంటి గాయత్రీ మాతను పూజించాలంటే శ్లోకాన్ని పఠించాలి. సత్వ రజో తమో గుణాలు కలిగిన మనిషి సత్యగుణ కాలం అంటే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో, లేదంటే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల సమయంలో గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరిస్తే మనలో, మన చుట్టూ ఉన్న దుష్టశక్తుల ప్రభావం తగ్గి మన హృదయం, ఆలోచన, క్రియ అన్నీ దైవశక్తితో ముందుకు సాగుతాయి. ధర్మం ఉన్న చోట విజయం సిద్ధిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచి సరిగ్గా 21 రోజుల పాటు గాయత్రీ మంత్రాన్ని రోజుకు కనీసం 11 సార్లకు తక్కువ కాకుండా ధ్యానంలో కూర్చుని ఉచ్చరించి చూడండి. మీలో శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పు ఏంటో మీరే గ్రహించండి. గాయత్రీ మంత్ర ఉచ్చారణతో శ్వాసక్రియలో కలిగే అద్భుతమైన మార్పును మీరే స్వయంగా గమనించండి. ఓ మంచి పనికి ముహూర్తం కావాలా?